హాయ్ ఫ్రెండ్స్, దసరా పండుగ కొన్ని కోట్ల హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికతకు మరియు ఐక్యతకు దసరా పండుగ స్ఫూర్తి. మనం దసరా గురించి తెలుసుకునే ముందుగా మహిషాసుర జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలి. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అనే ఇద్దరు కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికి ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు పంచనందం అనే మడుగులోకి దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక శాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గురించి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుని భయభ్రాంతులకు గురిచేసింది. వెంటనే మొసలి రూపం ధరించి కరంభుడు పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇంద్రుని చంపేయాలనిపించింది. కానీ తపోదీక్షితుడు క్రోధోదిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంతచితుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఎడమ చేతితో తన జుట్టును పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోయాడు. ఆ మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసురా, ఏమిటి నీ ఆలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రంభాసురుడు, హుతావాహన, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేమేమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరనే మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోకవధింతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షవిహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక మహిషి విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఆ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగలా తన్నుకుంటూ నేలకు విరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణ కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుడి మృతదేహాన్ని చితిపై చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సతీ సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. అతడే రంభాసురుడి కుమారుడు, మహిష రాక్షస సంగమ సంజాతుడు. మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ నగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిక అనుచరుడయ్యాడు. ఈ విధంగా మహిషాసురుడు జన్మించాడు. ఇప్పుడు మనం దసరా గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు దుర్గామాత మహిషాసురుని ఎందుకు చంపాల్సి వచ్చింది? మిగిలిన దేవతలు మహిషాసురుని చంపలేక ఎందుకు దుర్గామాతను సృష్టించారు అనే విషయంను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టుక తప్పదు. జనమరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం
విడిచిపెట్టి మరి ఏ వరమైన కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించండి అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. వరబలదర్పితుడైన మహిషాసురుడు తన పరాక్రమ ప్రదర్శనకు ముహూర్తం నిర్ణయించి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. చిక్షురుని సేనాధిపతిగా, తామ్రుని కోశాధిపతిగా, అసిలోమ, బిడాల, భాస్కల, త్రినేత్ర, కాలబంధకాది రాక్షసులను దండనాయకులుగా నియమించి జైత్రయాత్రకు బయలుదేరాడు. భూమండలంలోని సకల రాజులు మహిషుని పరాక్రమానికి తలొంచి సామంతులే కప్పాలు కట్టడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. ఆవిడే జగన్మాత అయిన దుర్గాదేవి. అలా జన్మించిన దుర్గాదేవికి శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన దుర్గాదేవి 18 బాహువులను కలిగి ఉంది. దుర్గాదేవికి శివుడు త్రిశూలమును, విష్ణువు సుదర్శన చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల మరియు కమాండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుని తరఫున యుద్ధం చేస్తున్న ఉదుద్రుడు, మహానుడు, అసిలోముడు, భాస్కరుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధములో ఆ దుర్గాదేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దుర్గాదేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపముతో భీకరమైన యుద్ధం చేసి చివరకు మహిషి రూపంలో దుర్గాదేవి చేతిలో హతమైనాడు. ఇందు మూలంగా దుర్గాదేవికి మహిషాసుర మర్దిని అని పేరు వచ్చింది. ఇలా మహిషాసురుని చంపిన శుభ సందర్భాన్నే మనం దసరా పండుగగా జరుపుకుంటాము. ఈ దసరా పండుగనే విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి అంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అని అర్థం. ఈ దసరా పండుగను మొత్తంగా 10 రోజులు జరుపుకుంటారు. కారణం దుర్గాదేవికి ఆ రాక్షసుడిని చంపడానికి 9 రోజుల సమయం పట్టింది కనుక. ఈ 9 రోజులనే మనం దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని పిలుస్తారు. ఆ తర్వాత 10వ రోజున విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటారు. అంతేకాకుండా విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భం కూడా. అందుకే రావణాసురుణ్ణి దిష్టిబొమ్మ తగలబెడతారు. అలానే పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను పెట్టి విజయదశమి రోజున తిరిగి తీసుకున్నారు. అది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు మహిషాసురుని జన్మ రహస్యం, దసరా ప్రాముఖ్యత తెలిసిందని అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.